యేసంటే ఎవరో తెలుసా, ప్రేమంటే ఎవరో తెలుసా, దేవుడంటే ఎవరో తెలుసా, త్యాగమంటే ఎవరో తెలుసా. ప్రభువైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున మీకు వందనములు. పవిత్రమైన బైబిలు గ్రంథమందలి యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనములో మనం ఈ రీతిగా చదువుచున్నాము. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. ప్రభువును సెలవేసిన తరువాత దాదాపు 3 గంటలకు ఆయన సమాప్తమాయనెను. ప్రభు ఆయన ఒక బండ, ఆయన కార్యము దృఢమైనది, న్యాయమైనది, ఆయన సత్యవంతుడైన దేవుడు, ఆయన యందు చంచలత్వమేదియూ లేదు, ఆయన నీతిమంతుడు, ఆయన మార్గము స్థిరమైనది, ఆయన వాక్యము నిశ్చలమైనది, ఆయన తన్ను ఆశ్రయించు వారికందరికీ ఢాలును కేడమునయున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు కల్వరిలో దేవుని యొక్క శ్రేష్టమైన ఉద్దేశమును సంపూర్తి చేసెను. మానవులకు అత్యవసరమైనది రక్షణ, అనగా పాపక్షమాపణ. ఎట్లనగా పాపము మానవుని దేవుని నుండి వేరుపరచునది, అందు నిమిత్తము వాని స్థానము నరకము. మానవ యొక్క ఈ అత్యవసరమైన కొరతను తీర్చు నిమిత్తమే ప్రభువైన యేసుక్రీస్తు శరీరధారి ఆయను. ఆయన అయితే నిర్దోషి, నిష్కళంకుడు, పాపము లేనివాడైనప్పటికీ మానవుల పాపభారమును తానే మోసుకొని సర్వ మానవుల పాపపు శిక్షను భరించెను. ఇప్పుడు ఎవడైతే ప్రభువైన యేసుక్రీస్తునందు విశ్వాసముంచునో వాడు రక్షింపబడును. అట్టివాడు ప్రభువు చేసిన రక్షణ కార్యమునందు విశ్వసించి ఉన్నాడు. దానిని గూర్చి ప్రభు సమాప్తమాయనెను. మీరును ఆయన ప్రభువుగాను రక్షకునిగాను విశ్వసించాలని మా ప్రార్థన.